2024కు వెల్కమ్ చెప్పేందుకు హైదరాబాద్ వాసులు రెడీ అవుతున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పబ్లు, హోటల్స్, ఈవెంట్స్, హౌసెస్, కమ్యూనిటీలో వేడుకల నిర్వహణకు సిపి అవినాష్ మహంతి పలు సూచనలు చేశారు. ఇవాళ రాత్రి 10 నుంచి రేపు ఉదయం 5 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ప్రధాన ఫ్లైఓవర్లు మూసివేసి ఉంటాయని, వేడుకలకు హాజరైన వారు పాస్లు చూపిస్తేనే ఔటర్ రింగ్ రోడ్డుపై అనుమతి ఉంటుందన్నారు. రాత్రి 1 గంట వరకు మాత్రమే ఈవెంట్స్ కు అనుమతి ఉంటుందన్నారు. డ్రగ్స్ తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న సిపి అవినాష్ మహంతితో మా ప్రతినిధి సుష్మిత ఫేస్ టు ఫేస్. సైబరాబాద్ పరిధిలో ఇవాళ రెస్ట్రిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? ప్రస్తుతం అంతా సైబరాబాద్ సిపి ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ రాత్రికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండబోతున్నాయి? ఈవెంట్స్లో ఇప్పటివరకు మీకు ఎన్నిటి వరకు పర్మిషన్ ఇచ్చారు? 1 o'clock వరకు వీ హ్యావ్ అలౌడ్ ఈవెంట్స్ టు హ్యాపెన్. సో ఆల్ కమర్షియల్ ఆర్ పబ్లిక్ ఈవెంట్స్ అన్నీ 1 o'clock వరకు ఈరోజు జరుగుతాయి. దానికి అరేంజ్మెంట్స్గా ట్రాఫిక్ కానీ లా అండ్ ఆర్డర్ పరంగా టీమ్స్ పెట్టాము. కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ కూడా చెప్పడం జరిగింది. సో వీ హోప్ దట్ పీపుల్ ఫాలో దెమ్ సో దట్ వాళ్ళతో సహా వేరే వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసే వేరే వాళ్ళు హూ ఆర్ సెలబ్రేటింగ్ వాళ్ళు కూడా ఒక ఇన్కన్వీనియన్స్ ఫ్రీగా ఒక హ్యాపీ అండ్ ఈవెంట్ ఫ్రీగా ఒక న్యూ ఇయర్ జరుగుతుంది. డ్రగ్స్కి సంబంధించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఈ టైమింగ్స్ ఏ విధంగా ఉండనున్నాయి? అంటే ఇవాళ చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా డ్రింక్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద చాలా టీమ్స్ పెట్టడం జరిగింది. సో స్ట్రిక్ట్లీ ఇట్స్ అ నో ఫర్ డ్రంక్ అండ్ డ్రైవింగ్. డ్రగ్స్ అయితే అది దానికి టైమింగ్ ఏంటి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా దట్ ఈస్ నాట్ పర్మిటెడ్. సో దానికోసం కూడా ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడం కానీ మా టీమ్స్ పెట్టడం ఫర్ ర్యాండమ్ చెకింగ్ కూడా చేయడం జరిగింది. మెయిన్గా ఇవాళ రోడ్స్ కానీ క్లోజర్స్ ఎక్కువ ఉన్నాయి, ఫ్లైఓవర్స్, దానిపైన ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి? మీకు ఐ థింక్ డీటెయిల్డ్ ఇది ట్రాఫిక్ డీసీపీ ఇచ్చారు. సో దాంట్లో ఎక్కడెక్కడ డైవర్షన్స్ కానీ ఎక్కడ క్లోజర్స్ ఉన్నాయి చెప్పారు. ముఖ్యంగా ఓఆర్ఆర్ అండ్ ఫ్లైఓవర్స్ మీద రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కమ్యూనిటీస్లో ఏమైనా రెస్ట్రిక్షన్స్ అంటే ఎక్కువ సౌండ్ సిస్టమ్ కానీ ఇటువంటి పెడితే మనం ఆ సౌండ్ రెస్ట్రిక్షన్స్ పర్మిషన్తో పాటు దాంట్లో ఇవ్వడం జరిగింది. సో నోబడి ఆ ఈవెంట్ బయట ఎంత డెసిబుల్స్ ఉండాలి అది కూడా దాంట్లో చెప్పడం జరిగింది. వీ డోంట్ వాంట్ ఎనీబడి టు వైలేట్ ఎనీ సౌండ్ నార్మ్స్. చూస్తున్నాం కదా, ఇవాళ రాత్రికి పూర్తిగా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎవరైనా వయోలేట్ చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవని కూడా సైబరాబాద్ సిపి చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.